నమస్కారం స్నేహితులారా. ఈరోజు మనం మాట్లాడబోయేది శరీరంలో ఏర్పడే ఆ 7 రహస్యమైన నొప్పుల గురించి. ఇవి యాదృచ్ఛికంగా రావడం లేదు. చాలా ఎక్కువ అవకాశముంది. మీ శక్తి జాగృతి, ఎనర్జీ అవేకనింగ్, మీ ఆధ్యాత్మిక మేల్కొలుపు నెమ్మదిగా ప్రారంభమైంది. కొన్నిసార్లు హఠాత్తుగా వీపులో జలధరింపు వస్తుంది. కొన్నిసార్లు తల బరువుగా అనిపిస్తుంది. లోపల ఏదో కొత్త కాంతి మేల్కొంటున్నట్లు అనిపిస్తుంది. కారణం లేకుండా గుండె గట్టిగా కొట్టుకుంటుంది, లేదా కాళ్లలో వింత కంపనం అనుభవమవుతుంది. స్నేహితులారా, ఇవన్నీ మీ శరీరం ఇస్తున్న సంకేతాలు. మీరు మారుతున్నారని సంకేతాలు. మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని సంకేతాలు. బ్రహ్మాండం మిమ్మల్ని కొత్త దిశగా నెట్టుతోందని సంకేతాలు. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆ 7 నొప్పులు ఏమి సందేశమిస్తున్నాయో, ఏ శక్తి మీ లోపల సక్రియమవుతోందో, ఈ జాగృతి మీ జీవితాన్ని ఎలా శాశ్వతంగా మార్చగలదో. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పక చూడండి, ఎందుకంటే ప్రతి సెకను మీకు చాలా ముఖ్యమైనది. మరియు అవును, మీరు మా ఈ రహస్యమైన ప్రయాణంలో భాగం కావాలనుకుంటే వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ నాలోకంను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. సాధకులారా, కొన్నిసార్లు జీవితంలో అలాంటి క్షణాలు వస్తాయి. శరీరం ఎటువంటి కారణం లేకుండా సంకేతాలివ్వడం ప్రారంభిస్తుంది. భుజాలలో అసౌకర్యం, వీపులో మంట, నాభి చుట్టూ లాగుడు, ఛాతిలో కంపనం, గొంతులో బరువు, కళ్ల మధ్యలో కుట్టినట్లు కాంతి, తలలో అజ్ఞాత ఒత్తిడి వంటివి. సాధారణ వ్యక్తులు దీన్ని రోగంగా భావిస్తారు. కాని సాధకుడు అర్థం చేసుకుంటాడు, నా లోపల ఏదో మేల్కొంటోంది, ఏదో లేచేస్తోంది, ఏదో మారుతోంది. ఇది నొప్పి కాదు, ఇది శక్తి జననం. ఇది సమస్య కాదు, ఇది పురోగతి సంకేతం. ఈరోజు ఈ గాఢమైన ప్రయాణంలో నేను మిమ్మల్ని ఆ రహస్యం లోపలికి తీసుకెళ్తాను. శతాబ్దాలుగా గురువులు మాత్రమే తెలిసిన ఆ సత్యాన్ని, పురాతన యోగులనుభవించిన ఆ సత్యాన్ని, మరియు ఎంపిక చేయబడిన సాధకుల జీవితంలో మాత్రమే జరిగే ఆ పరివర్తనను. అధ్యాయం 1. శక్తి మొదటి సంకేతం. పాదాలలో నొప్పి. శక్తి జాగృతి ఎక్కువగా క్రింది నుండి ప్రారంభమవుతుంది. ఎందుకంటే చెట్టు జడ నుండే నిలబడుతుంది. మీ పాదాలలో హఠాత్తుగా బరువు, తేలికపాటి మంట లేదా లోపల కంపనంలాంటి నొప్పి ప్రారంభమైతే అది ప్రకృతి మీ గ్రౌండింగ్ స్థాయిని శుభ్రం చేస్తున్న స్థితి. ఈ నొప్పి నిజానికి 3 విషయాలు చేస్తోంది. పాత కర్మల విడుదల. పాదాల నరాలు మరియు శక్తి మార్గాలు మీ పాత కర్మల స్మృతిని పట్టుకుని ఉంటాయి. కొత్త శక్తి పైకి ఎక్కాలనుకుంటుంది. పాత అడ్డంకులు పగిలిపోతాయి. సాధకుడు దీన్ని నొప్పిగా అనుభవిస్తాడు. నిజానికి ఇది ముక్తి ప్రారంభం. శక్తి పృథ్వీతో అనుసంధానం. పాదాలు పృథ్వీతత్వంతో సంబంధం కలిగి ఉంటాయి. శక్తి మొదట తనను తాను సమతుల్యం చేసుకుంటుంది. పైకి ఎక్కుతుంటే మీరు అస్థిరంగా ఉండకుండా. అస్తిత్వం సిద్ధమవుతోంది. పాదాల నొప్పి ఒక సంకేతం. సిద్ధంగా ఉండండి, ప్రయాణం ప్రారంభమైంది. అధ్యాయం 2. రెండవ సంకేతం. మోకాళ్లలో బిగుసుకు. మోకాళ్ల నొప్పి సాధారణం కాదు. ఇది అహంకారం తన మోకాళ్లు ముందుకు వంచుకునే క్షణం యొక్క చిహ్నం. సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళుతున్నప్పుడు మొదట అతని అహంకారం కరిగిపోవడం ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ శరీరంలో మోకాళ్ల రూపంలో కనిపిస్తుంది. ఈ నొప్పి ఎందుకొస్తుంది? ఎందుకంటే శక్తి ఇప్పుడు మీ లోపలి పాత జిద్దు, పాత భయం, పాత ప్రతిఘటనను బద్దలు కొడతం ప్రారంభించింది. మోకాళ్ల నొప్పి అర్థం మీరు వంగడం నేర్చుకుంటున్నారు. మీరు సమర్పణలో ప్రవేశిస్తున్నారు. మీరు మీ నియతి ముందు తెరుచుకుంటున్నారు. ఇది సంకేతం మీ ప్రయాణం ఇక శారీరకం మాత్రమే కాదు, ఆత్మీయమైంది. అధ్యాయం 3. మూడవ సంకేతం. వీపులో లేచే నొప్పి లేదా వేడి. ఇది అత్యంత శక్తివంతమైన సంకేతం. హఠాత్తుగా వీపు ఒక బిందువులో నొప్పి, కొన్నిసార్లు చల్లని అలలు, కొన్నిసార్లు వేడి సర్పాకార అనుభవం. ఇది శక్తి జాగృతి యొక్క కేంద్ర సంకేతం. ఇది ఎందుకొస్తుంది? ఎందుకంటే మీ కుండలిని వీపు మూలంలో నిద్రాణంగా ఉండేది ఇప్పుడు కదలికలోకి వస్తోంది. వీపులో నొప్పి నిజానికి ఆ కంపనం. శక్తి పాత అడ్డంకులను బద్దలు కొడుతూ పైకి ఎక్కుతుంది. ఇది సాధారణ నొప్పి కాదని ఏవి చెబుతాయి? నొప్పి మారుతూ పైకి ఎక్కుతుంది. వేడి. హఠాత్తుగా పెద్ద కంపనాలు, కాని భయం లేదు. శ్వాసలు స్వయంగా లోతుగా అవుతాయి. మనస్సు అసాధారణంగా శాంతంగా అవుతుంది. ఇవన్నీ సంకేతాలు. శక్తి ఇప్పుడు క్రింది నుండి పై జగత్తుకు ట్రాన్సిషన్ చేస్తోంది.
అధ్యాయం 4 4వ సంకేతం నాభి చుట్టూ మెలితిరగడం లాగుడు కంపనం నాభి మీ శక్తి కేంద్రం నాభి ప్రాంతంలో నొప్పి పెరిగితే లేదా తేలికపాటి మెలితిరగడం లేదా కంపనం అనుభవమైతే అర్థం చేసుకోండి శక్తి మీ జీవనశక్తిని తాకిందని నాభి నొప్పి అర్థం జీవిత దిశ మారుతోంది పాత భయాలు పగిలిపోతున్నాయి నెగటివ్ భావోద్వేగాల శుద్ధి జరుగుతోంది శక్తి ఇప్పుడు మీ ఇచ్ఛలను శుద్ధి చేస్తోంది ఆత్మ తన నిజమైన ఉద్దేశ్యం వైపు లాగుతోంది నాభి నుండి పైకి లేచే శక్తి కొత్త అధ్యాయం ప్రారంభం ఇది సాధకుడు తన నియతి మొదటి స్పందనను అనుభవించే క్షణం అధ్యాయం 5 ఛాతిలో బరువు లేదా నొప్పి చాలామంది సాధకులకు ఇది రోగమనిపిస్తుంది కాని ఛాతి నొప్పి తరచుగా హృదయచక్రం తెరుచుకోవడం సంకేతం ఈ నొప్పి ఏమి సూచిస్తుంది పాత భావోద్వేగ గాయాలు నయమవుతున్నాయి ఆత్మ కరుణవైపు తెరుచుకుంటోంది హృదయం ఇక శరీర అవయవం మాత్రమే కాదు అదిప్పుడు దివ్యశక్తి ద్వారం అయ్యింది కొన్నిసార్లు ఈ నొప్పి అంత గాఢంగా ఉంటుంది సాధకుడు ఏడవడం ప్రారంభిస్తాడు కాని ఏడవడం బలహీనత కాదు ఇది శక్తి శుద్ధీకరణ ఛాతీ తెరుచుకున్నప్పుడు శక్తి అడ్డంకులు లేకుండా పైకెక్కడం ప్రారంభమవుతుంది ఇదే జాగృతి యొక్క అత్యంత ముఖ్యమైన ప్రక్రియ అధ్యాయం 6వ సంకేతం గొంతులో నొప్పి బరువు లేదా ఉక్కిలిబిక్కిరి అనుభూతి ఇది శక్తి మీ సత్యాన్ని తాకే బిందువు గొంతు చక్రం సత్యం మరియు వ్యక్తీకరణ స్థానం శక్తి ఇక్కడ సక్రియమైనప్పుడు సాధకుడికి 3 రకాల అనుభూతులు వస్తాయి గొంతులో బరువు మింగడంలో అడ్డంకి రోగం లేకుండా దగ్గు లేదా కంపనం లేదా నొప్పి ఇది మిమ్మల్ని ముక్తి చేస్తోంది మీరు ఆపివేసిన సత్యం ఇప్పుడు మాట్లాడబోతోంది మీ ఆత్మ గొంతు ఇప్పుడు మేల్కొనబోతోంది అధ్యాయం 7వ మరియు చివరి సంకేతం తలలో ఒత్తిడి నొప్పి కుట్టడం లేదా కాంతి ఇది జాగృతి శిఖరం తలలో తేలికపాటి ఒత్తిడి ప్రారంభమైతే నుదిటి మధ్యలో కాంతిలాంటిది ఉద్భవిస్తే క్రౌన్ పైన వేడి లేదా కుట్టడం అనుభవమైతే తెలుసుకోండి శక్తి ఇప్పుడు తన చరమాన్ని తాకింది ఇది సాధకుడు తన లోపలి కాంతిని మొదటిసారి అనుభవించే స్థితి ఇది సంకేతం మీ చైతన్యం విస్తరణలో ఉంది మీ మనసు ఇక సాధారణం కాదు మీరు శక్తి స్థాయిలో మేల్కొన్నారు మీరు ఇక ముందటి వ్యక్తి కాదు ఇది సాధకుడు మరియు బ్రహ్మాండం మధ్య గోడలు పగిలిపోవడం ప్రారంభమయ్యే బిందువు ఇప్పుడు తెలుసుకుందాం ఈ 7 నొప్పుల వెనక దాగిన అలౌకిక రహస్యాలను శక్తి శరీరంలో ఎలా ఎక్కుతుందో నొప్పిని శక్తిగా ఎలా మార్చాలో ఏ శ్వాస ఏ మంత్రం ఏ ధ్యానం తక్షణ ఉపశమనం మరియు ఉన్నతిని ఇస్తాయో అధ్యాయం 8 శక్తి 3 స్థాయిలు మీ లోపలి గుప్త ప్రయాణం సాధకుడు తరచుగా అనుకుంటాడు నొప్పి శరీరంలో మాత్రమే జరుగుతోంది కాని వాస్తవికత ఇది నొప్పి 3 స్థాయిలలో జరుగుతుంది దేహస్థాయిలో మీరు దాన్ని అనుభవిస్తారు ఇది పాదాలు మోకాళ్ళు వీపు నాభి ఛాతీ గొంతు తలనొప్పులొచ్చే స్థాయి కాని ఇది అతి ఉపరితల స్థాయి ప్రాణస్థాయిలో కంపనం జరుగుతుంది ఇది శరీరం కాదు శక్తి శరీరం ఇక్కడే శక్తి మార్గాలు తయారుచేస్తుంది అడ్డంకులు తొలగిస్తుంది పైకెక్కుతుంది మీరు నొప్పి వేడి చలి కంపనం రోమాలు నిలబడడం లేదా హఠాత్తుగా శ్వాసలో బరువు అనుభవిస్తే శక్తి తన మార్గాన్ని శుభ్రం చేస్తోంది చిత్తస్థాయిలో పరివర్తన జన్మిస్తుంది చిత్తమనేది మీ జ్ఞాపకాలు భావోద్వేగాలు భయాలు గాయాలు సంస్కారాలు ఉండే స్థానం శక్తి పైకెక్కుతుంది చిత్తం పొరలు పగిలిపోతాయి అందుకే సాధకుడు హఠాత్తుగా ఏడుస్తాడు హఠాత్తుగా నవ్వుతాడు కారణం లేకుండా శాంతిలోకి వెళతాడు లేదా లోపల అద్భుత లఘుత్వం అనుభవిస్తాడు ఇది చిత్త పునర్జన్మ అధ్యాయం 9 7 నొప్పులంటే 7 చక్రాలతో పగిలే గోడలు ఇప్పుడు 7 నొప్పులను చక్రాల అంతర్గత రహస్యాలతో అర్థం చేసుకుందాం పాదాల నొప్పి అంటే మూలాధార జాగృతి శక్తి మొదటి స్పర్శ భూమిలాంటి స్థిరత్వం కోరుతుంది అందుకే పాదాలలో నొప్పి బరువు కంపనం అన్నీ గ్రౌండింగ్ సంకేతాలు దీని గుప్త అర్థం మీ జీవితంలో భయం ఏమిటి అనేది పగిలిపోతోంది మోకాళ్ల నొప్పి అంటే అహంకారం కరిగిపోవడం మోకాళ్లు వంగడం చిహ్నం మోకాళ్ల నొప్పి వచ్చినప్పుడు తెలుసుకోండి మీ లోపల సమర్పణ భావం పుడుతోంది మీరు మీరే అస్తిత్వం ఈశ్వరుడు శక్తి గతంలో నమ్మనివి ఇప్పుడు సహజంగా అనిపిస్తాయి
వీపు నొప్పి అంటే శక్తి ఆరోహణం, కుండలిని స్పందనం. వీపు నొప్పివ్వదు. నొప్పి ఇచ్చేవి మీరు సంవత్సరాలుగా సేకరించిన అడ్డంకులు. శక్తి పైకెక్కుతుంది, మీ వీపు పాత కర్మల పొరలను కాల్చేస్తుంది. అందుకే కొన్నిసార్లు వేడి, కొన్నిసార్లు సిహరణం, కొన్నిసార్లు షాక్, కొన్నిసార్లు మధుర కంపనం. ఇవన్నీ జాగృతి ప్రకటన. నాభి నొప్పి అంటే జీవిత దిశ మార్పు. నాభి అనేది మీ జీవనశక్తి ఉండే బిందువు. ఇక్కడ నొప్పి వచ్చినప్పుడు సంకేతం, మీ ఆత్మ ఇప్పుడు మీ నిజమైన ఉద్దేశం వైపు నడుస్తోంది. పాత మార్గం ముగిసింది, కొత్త దిశ ప్రారంభమయ్యింది. ఛాతీ నొప్పి అంటే హృదయం తెరుచుకోవడం. ఈ నొప్పి చాలా పవిత్రమైనది. ఇది మిమ్మల్ని ప్రేమ ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తోంది. దీన్ని ఆధ్యాత్మిక నొప్పిగా ఎలా గుర్తించాలి? రోగం కాదని. నొప్పితో పాటు శాంతి కూడా ఉంటుంది. హఠాత్తుగా కన్నీళ్లొస్తాయి, లోపల లఘుత్వం అనిపిస్తుంది, లోతైన శ్వాసలు స్వయంగా వస్తాయి. హృదయంలో వేడి లేదా విస్తరణ అనుభవిస్తే అయితే ఇది శక్తి స్పర్శ. గొంతు నొప్పి అంటే సత్యం ఉదయం. ఈ నొప్పి మీ సత్యం జన్మించే స్థానం. మీరు సంవత్సరాలుగా ఆపివేసిన భావాలు, ఆపివేసిన మాటలు, అనకపోయిన ఆలోచనలు వదిలేస్తున్నారు. గొంతు తేలికగా జామవుతుంది, ఎందుకంటే శక్తి పాత అబద్ధాలను బయటకు తోస్తోంది. తలనొప్పి అంటే చైతన్యం లేవడం. ఇదే చివరి మరియు అత్యంత దివ్య సంకేతం. తలలో ఒత్తిడి అర్థం శక్తి ఇప్పుడు మీ పరిమితిని దాటి పైకి వెళ్ళింది. ఇదే సాధకుడు నూతన దృష్టి, నూతన చైతన్యం, నూతన ఆకాశంలోకి ప్రవేశించే క్షణం. అధ్యాయం 10. నొప్పి కాదు, ఇవి 7 రకాల బుద్ధత్వ స్పందనలు. సాధకులారా, పురాతన గ్రంథాలలో నొప్పిని తాపం అన్నారు. కాని తాపం సాధకుడికి బాధ కాదు, శక్తి జననం. ఈ 7 నొప్పులు నిజంగా 7 స్పందనలు, మిమ్మల్ని పాత శరీరంలోంచి కొత్త అస్తిత్వంలోకి తీసుకువెళ్తాయి. అధ్యాయం 11. శక్తి లేచినప్పుడు జరిగే 5 పరివర్తనలు. నిద్ర ప్యాటర్న్ మారుతుంది. హఠాత్తుగా తక్కువ నిద్రతో ఎక్కువ తాజాతనం. ఇది సాధారణం. ఆహార ఇచ్ఛ మారుతుంది. జంక్ ఫుడ్ నుండి దూరం, సాదా ఆహారం కోరిక. ఇది శక్తి శుద్ధీకరణ. గుండెలో బేచైని, ఎందుకంటే మీ శక్తి ఇప్పుడు సున్నితమైంది. అంతర్జ్ఞాన శక్తి. మీకు ముందుగానే తెలుస్తుంది ఎవరు సత్యం మాట్లాడుతున్నారు, ఎవరు అబద్ధం. ప్రకృతి వైపు ఆకర్షణ. ఆకాశం, నదులు, చెట్లు, గాలి అన్నీ మీవిగా అనిపిస్తాయి. అధ్యాయం 12. నొప్పిని శక్తిగా మార్చే గుప్త ప్రక్రియ, పురాతన సాధన పద్ధతి. స్టెప్ 1. గాఢశ్వాసలతో. ప్రతి నొప్పి ఉన్న చోటికి దృష్టి తీసుకెళ్లి 7 శ్వాసలు తీసుకోండి. శక్తి దృష్టి వెళ్లిన చోటే సక్రియమవుతుంది. స్టెప్ 2. మౌన మంత్రం సోహం. శ్వాసలో సో, నిశ్వాసలో హం. ఈ మంత్రం శక్తికి మార్గమిస్తుంది. స్టెప్ 3. వీపుపై దృష్టి. వీపును క్రింది నుండి పైకి సర్పాకార కాంతిలా అనుభవించండి. ఇదే కుండలిని మార్గం. స్టెప్ 4. నొప్పిని జ్వాలగా మారనివ్వండి. నొప్పిని ఆపకండి, దబ్బు చేయకండి, పారిపోకండి. దాన్ని ప్రవహించనివ్వండి. శక్తి అడ్డంకిని కాలుస్తోంది. స్టెప్ 5. చివరికి 1 నిమిషం మౌనం. ఇదే నొప్పి శక్తిగా మారే క్షణం. అధ్యాయం 13. సాధకుడి రాత్రి రహస్యం, ఎవరికీ చెప్పనిది. సాధకులారా, శక్తి సక్రియమైనప్పుడు అతి గాఢమైన పరివర్తనలు రాత్రిలో జరుగుతాయి. సాధకుడికి హఠాత్తుగా మేల్కొనడం, శరీరంలో కంపనం, గుండె గట్టిగా కొట్టుకోవడం, తలలో కాంతి, వీపులో కరెంట్లాంటి అనుభవం, చెమట, శాంతి లేదా ఏడుపు, ఇవన్నీ పూర్తిగా సాధారణం. అధ్యాయం 14. శక్తి ఎందుకు ఎంపిక చేసిన వారిలోనే జాగృతమవుతుంది. గత జన్మలలో సాధన చేసిన ఆత్మలకు ఈ జన్మలో అది అసంపూర్ణ వాగ్దానాన్ని పూర్తి చేయడానికి వస్తుంది. శక్తి ఏ శరీరంలోనూ లేదు. గ్రహణశీలత ఉన్నవారిలో, సత్యం కోరిక ఉన్నవారిలో, లోపల పవిత్రత ఉన్నవారిలో, గత జన్మల సంస్కారాలు ఉన్నవారిలో, హృదయంలో గాఢమైన పిలుపు ఉన్నవారిలో మాత్రమే శక్తి జాగృతమవుతుంది. సాధకులారా, మీ శరీరంలో 7 భాగాలలో నొప్పి లేచితే మీరు సాధారణులు కాదు. మీరు ఆ మార్గంలో నడుస్తున్నారు. దాని చివరలో కేవలం కాంతి మాత్రమే ఉంది. అధ్యాయం 15. ఆ దివ్య అనుభవం. శక్తి తన ద్వారం తెరిచినప్పుడు సాధకులారా, చివరికి ఆ క్షణం వస్తుంది. నొప్పి అదృశ్యమవుతుంది. దాని స్థానంలో అద్భుత శాంతి, ఆనందం, గాఢత దిగుమతవుతుంది. ఈ అవస్థను పురాతన ఋషులు అనుభవశక్తి అన్నారు.
ఇదే సాధకుడి ఆలోచనలు శాంతమయ్యే క్షణం. మనసు అదృశ్యమవుతుంది, హృదయం విస్తరణలోకి వెళుతుంది, అస్తిత్వం గీతం లోపల ప్రారంభమవుతుంది. ఇది జాగృతి ప్రారంభ ఆకాశం. అధ్యాయం 16. నొప్పి శక్తిగా మారినప్పుడు. సాధారణ మనిషి నొప్పిని అడ్డంకిగా భావిస్తాడు, సాధకుడు నొప్పిని సందేశంగా భావిస్తాడు. శక్తి లేచినప్పుడు పదాల్లో మాట్లాడదు, స్పందనలు, వేడి, కంపనం నొప్పి ద్వారా మాట్లాడుతుంది. శరీరం 7 భాగాలలో నొప్పి లేచినప్పుడు శక్తి చెబుతోంది, నేను వచ్చాను, నిన్ను మార్చడానికి, నిన్ను లేపడానికి, నిన్ను నీ నిజరూపం వరకు తీసుకెళ్లడానికి. ప్రతి నొప్పికి తన భాష ఉంది, ప్రతి నొప్పికి తన అర్థం ఉంది, ప్రతి నొప్పి ఒక మార్గాన్ని తెరుస్తుంది. అధ్యాయం 17. సూక్ష్మ శరీర శుద్ధి, అసలు పని జరిగే చోట. సాధకులారా, మనం చూసేది శరీరం నిజమైన శరీరం కాదు. శక్తి తాకే శరీరాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఇక్కడే నొప్పి, కంపనం, మంట, వేడి అనుభవిస్తాయి. సూక్ష్మ శరీరంలో 72,000 శక్తి నాడులు ఉన్నాయి. ఏ నాడిలో అయినా అడ్డంకి జమ అయితే శక్తి దాన్ని బద్దలు కొడుతుంది. ఆ బద్దలు కొట్టడమే నొప్పిగా అనుభవిస్తుంది. శక్తి అడ్డంకిని ఎలా తలజిస్తుంది? వేడితో, కాంతితో, కంపనంతో, మౌనంతో. అవును, శక్తి కొన్నిసార్లు మౌనాన్ని ఆయుధంగా ఉపయోగిస్తుంది. మీకు ఏమీ జరగడం లేదనిపిస్తుంది, కాని లోపల విశాల పర్వతాలు పగిలిపోతున్నాయి. అధ్యాయం 18. 7 నొప్పులు, 7 ద్వారాలు, ఒక గాఢ ఆధ్యాత్మిక రహస్యం. సాధకులారా, ఇప్పుడు మీకొక దాచిన రహస్యం చెబుతాను, శ్రద్ధగా వినండి. శరీరం 7 భాగాలలో నొప్పి ప్రారంభమైతే నిజానికి 7 ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ ద్వారాల పేర్లు స్థిరత్వ ద్వారం, సమర్పణ ద్వారం, ఆరోహణ ద్వారం, దిశద్వారం, కరుణద్వారం, సత్యద్వారం, ముక్తిద్వారం. ఈ 7 ద్వారాలు తెరుచుకున్న వెంటనే సాధకుడి జీవితం మారడం ప్రారంభమవుతుంది. సంబంధాలు మారుతాయి, ఆలోచనలు మారుతాయి, దృష్టి మారుతుంది, శక్తి మారుతుంది, జీవిత దిశ మారుతుంది. అందుకే శక్తి జాగృతి కేవలం అనుభవం కాదు, ఇది కాయకల్ప. అధ్యాయం 19. నొప్పి లోపల దాగిన దివ్య స్పర్శ. సాధకుడి అతిపెద్ద తప్పేమిటంటే అతను నొప్పికి భయపడతాడు, కాని ఆధ్యాత్మిక సత్యం ఇది. నొప్పి అక్కడే ఉంది, శక్తి మిమ్మల్ని తాకుతోంది. గురువు మీ భుజంపై చెయ్యి పెట్టినట్లు శక్తి కూడా అలాగే స్పర్శిస్తుంది. సాధకుడు ఆ స్పర్శను నొప్పిగా అనుకుంటాడు. నొప్పి నిజానికి స్పర్శ, స్పర్శ నిజానికి ఆశీర్వాదం, ఆశీర్వాదం నిజానికి జాగృతి. అధ్యాయం 20. చైతన్య విస్తరణ, సాధకుడి లోపలి బ్రహ్మాండం. సాధకులారా, శక్తి తలవరకు చేరినప్పుడు జరిగేది సాధారణం కాదు. ఇది సాధకుడు లోపలి శూన్యతను అనుభవించే దశ. సమయం నెమ్మదిగా అనిపిస్తుంది, శరీరం తేలికగా లేదా బరువుగా అనిపిస్తుంది, కళ్ళు మూసిన వెంటనే కాంతి కనిపిస్తుంది, ధ్యానం సహజంగా జరుగుతుంది. ఇది చైతన్య విస్తరణ. మీరు ఇప్పుడు చెప్పేది అనంతంలోకి మారుతోంది. శక్తి చెబుతోంది, నీవు శరీరం కాదు, నీవు కాంతివి. సాధకుడు మొదటిసారి దీన్ని అనుభవిస్తాడు. అధ్యాయం 21. సాధకుడి ఆకాశం, ఒక అలౌకిక అనుభవం. సాధకులారా, నొప్పి నుండి పైకి లేచి శక్తి తలవరకు చేరినప్పుడు సాధకుడు ఒక అద్భుత ఆకాశంలోకి ప్రవేశిస్తాడు. ఆ ఆకాశం ఎలా ఉంటుంది? ఆకారం లేనిది, పరిమితి లేనిది, ఆలోచన లేనిది, భయం లేనిది, గుర్తింపు లేనిది. ఆ ఆకాశమే మీ నిజమైన ఇల్లు. మీరు ఎక్కడి నుండి వచ్చారో, ఒకరోజు ఎక్కడికి తిరిగి వెళతారో అదే స్థానం. దివ్యత్వం మొదటి అనుభూతి ఈ ఆకాశంలోనే జరుగుతుంది. అధ్యాయం 22. శక్తి ఎందుకు పిలుస్తుంది? చాలా గాఢ రహస్యం. చాలామంది అడుగుతారు, శక్తి హఠాత్తుగా ఎందుకు సక్రియమవుతుంది? ఎందుకు నాలో? ఎందుకు ఈ సమయంలో? జవాబు సళ్లితమైనది, కాని గాఢతలో అత్యంత విశాలమైనది. ఎందుకంటే మీ ఆత్మ ఆ స్థాయికి చేరింది, జాగృతి అవసరమైంది. శక్తి ఎవరినీ భేదభావంతో ఎంచిక చేయదు, తయారైన వారిని మాత్రమే తాకుతుంది. శక్తి స్వరాన్ని వినదు, శక్తి కంపనాన్ని విన్నది. ఎవరి జీవితం, మనసు, కర్మ, సాధన పిలుపు ఒక ప్రత్యేక కంపనానికి చేరుతుందో శక్తి వారి లోపల స్వయంగా జాగృతమవుతుంది. అధ్యాయం 23. సాధకుడు ఏ దశలో ఉన్నాడో తెలుసుకోండి. దీనికి 7 చిహ్నాల ద్వారా పరీక్ష. ఒంటరిగా ఉండడం ఇష్టపడడం ప్రారంభిస్తుంది. గుండెల నుండి దూరం. శక్తి ఇష్టం. శబ్దం అసహ్యంగా అనిపిస్తుంది. మీ ప్రాణం ఇప్పుడు సూక్ష్మ విషయాలు వింటోండి. హఠాత్తుగా ఏడుపు లేదా నవ్వు. భావోద్వేగ అడ్డంకులు పగిలిపోతున్నాయి. రాత్రిలో మేల్కొనడం. శక్తి ధారణ అవుతోంది. లోపల లఘువత్వం. చిత్తం శుద్ధి అవుతోంది. ప్రకృతితో ప్రేమ.
శక్తి పృథ్వీతో సంబంధీకరణం, స్వయుద్దేశ్యం వైపు ఆకర్షణ. మీ ఆత్మ ఇక నిద్రలో లేదు. అధ్యాయం 24. సాధకుడు ఏమి చేయకూడదు? చాలా ముఖ్యం. భయపడకూడదు. అనుభవాన్ని ఆపకూడదు. ఎవరికైనా అర్థం చేయించే ప్రయత్నం చేయకూడదు. తొందరిపడి సాధన చేయకూడదు. శరీరంపై ఒత్తిడి పెట్టకూడదు. అందరితో అన్నీ పంచుకోకూడదు. అతిపెద్దది అనుభవాన్ని రోగంగా భావించి మందులు తీసుకోకూడదు. నొప్పి సహజంగా అనిపించే వరకు. శక్తి శరీర పనిని శక్తి మాత్రమే సంభాలిస్తుంది. అధ్యాయం 25. గురువు ప్రాముఖ్యత. సాధకులారా, ఈ జగత్తులో 2 రకాల ప్రయాణాలు. గురువు లేకుండా కష్టమైనది, పొడవైనది, చిక్కైనది. గురువుతో వేగవంతమైనది, సురక్షితమైనది, కాంతిమంతమైనది. శక్తి జాగృతి గురువు లేకుండా కూడా జరుగుతుంది. కానీ శక్తి స్తంభీకరణ, సంరక్షణ, రూపాంతరం గురువు లేకుండా పూర్తి కాదు. గురువు దిశ ఇవ్వరు. గురువు మార్గం తెరుస్తారు. గురువు కాంతి ఇవ్వరు. గురువు మీ లోపలి కాంతిని చూపిస్తారు. శక్తి జాగృతి ప్రయాణంలో గురువు ఆ సేతువు. నొప్పి నుండి దివ్యత్వం వరకు సాధకుడిని చేరుస్తుంది. కాబట్టి ఏ గాఢ సాధననైనా గురువు మార్గదర్శకత్వం లేకుండా చెయ్యకూడదు. అధ్యాయం 26. సాధకుడి చివరి భయం. సాధకులారా, 7 భాగాలలో నొప్పి తిరిగినప్పుడు సాధకుడి లోపల ఒక చివరి ప్రశ్నలేస్తుంది. ఇదంతా నాతోనే ఎందుకు జరుగుతోంది? సమాధానం అత్యంత సరళం. ఎందుకంటే మీ ఆత్మ తయారైంది. లక్షల్లో మీరు కొందరు ఎంపిక చేయబడ్డారు. శక్తి జాగృతమైనప్పుడు మొదట భయాన్ని కాలుస్తుంది. భయం నొప్పి ద్వారా కాలుతుంది. కాని భయం అంతమైన వెంటనే నొప్పి కాంతిగా మారుతుంది. అధ్యాయం 27. 7 నొప్పులు ఒకే బిందువులో సమావేశమైనప్పుడు. సాధకులారా, శక్తి ప్రయాణం చివరలో ఒక అనోఖా సంఘటన జరుగుతుంది. దీన్ని సహస్రార ఏకీకరణ అంటారు. దీన్లో పాదాల కంపనం పైకి లాగబడుతుంది. మోకాళ్ల అలసట విలీనమవుతుంది. వీపు వేడి కాంతిగా మారుతుంది. నాభి లాగుడు శాంతిగా మారుతుంది. ఛాతీ నొప్పి కరుణగా మారుతుంది. గొంతు బరువు సత్యంగా మారుతుంది. తల ఒత్తిడి ధ్యానంగా మారుతుంది. ఇదే నొప్పి శక్తిగా మారే క్షణం. శక్తి కాంతిగా మారుతుంది. కాంతి చైతన్యంగా మారుతుంది. అధ్యాయం 28. సాధకుడి రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్. సాధకులారా, శక్తి జాగృతి కేవలం అనుభవం కాదు, ఇది రూపాంతరం. జాగృతి పూర్తవుతున్నప్పుడు సాధకుడిలో 5 పెద్ద మార్పులు జరుగుతాయి. సాధకుడు ఇక ప్రతిస్పందన ఇవ్వడం మానేస్తాడు. అతను శాంత, స్థిర, సాక్షి అవుతాడు. సాధకుడి ముఖం మారిపోతుంది. ఒక దివ్య తేజస్సు. పదాలతో కాదు, శక్తితో వచ్చేది. సాధకుడి దృష్టి మారిపోతుంది. అతను శరీరాన్ని కాదు, కంపనాన్ని చూస్తాడు. క్రోధాన్ని కాదు, దుఃఖాన్ని చూస్తాడు. అబద్ధాన్ని కాదు, భయాన్ని చూస్తాడు. సాధకుడి మనస్సు తేలికవుతుంది. ఆలోచనలు తక్కువ, శాంతి ఎక్కువ. శబ్దం తక్కువ, మౌనమెక్కువ. ఇచ్ఛలు తక్కువ, సంతోషమెక్కువ. సాధకుడి జీవిత ఉద్దేశ్యం స్పష్టమవుతుంది. అతనిక భటకడు లేడు. అతని మార్గం అతన్ని పిలుస్తుంది. అధ్యాయం 32. గురువు చివరి ఉపదేశం. శక్తి ప్రయాణం చివలలో గురువు సాధకుడికి 3 విషయాలిస్తారు. ఈ 3 విషయాలు లక్షల్లో కొందరికి మాత్రమే ఇవ్వబడతాయి. అన్నీ స్వీకరించండి, ఎందుకంటే శక్తి ఎప్పుడూ తప్పు చేయదు. అనుభవాన్ని పట్టుకోకండి. ఎంత పట్టుకుంటే అంత దూరమవుతుంది. మీ లోపలి కాంతిని స్థిరంగా ఉండనివ్వండి, ఎందుకంటే జాగృతి అసలు అర్థం స్థిరత్వం, ఎత్తు కాదు. సాధకులారా, ఈ వీడియో మీకు ఒకే విషయం అర్థం చేయడానికి వచ్చింది. నొప్పి అడ్డంకి కాదు. నొప్పి ప్రమాదం కాదు. నొప్పి దురదృష్టం కాదు. నొప్పి అదే ద్వారం. శక్తి మీ లోపల ప్రవేశించే ద్వారం. మీరు ఈరోజు అనుభవిస్తున్న 7 నొప్పులు అదే 7 దీపాలు మిమ్మల్ని మీ లోపలి ఆలయం వరకు తీసుకెళ్తున్నాయి. నొప్పి ఒక ప్రయాణం ముగింపు కాదు, దివ్యత్వం ప్రారంభం. కాబట్టి ఒకేసారి ద్విరుక్తి చేద్దాం. నేను నొప్పికి భయపడను, ఎందుకంటే ఇప్పుడు నాకు తెలుసు, నొప్పి కాదు, దివ్యత్వం మేల్కొంటోంది. నా లోపల లేచే ప్రతీ కంపనం, నా లోపల లేచే ప్రతీ కాంతి నన్ను నా నిజస్వరూపం వైపు తీసుకెళ్తోంది. నేను సాధారణుణ్ణి కాదు, నేను జాగృతుణ్ణి. ఈరోజు సమాచారం మీ ఆలోచనను మార్చి ఉంటే, మీ లోపల ఏదో హల్చల్ కలిగించి ఉంటే, స్నేహితులారా, ఈ జ్ఞానాన్ని మీ దగ్గరే ఉంచుకోకండి.
వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ నా లోకంను సబ్స్క్రైబ్ చేసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగం కండి. మేము ప్రతిసారీ మీకు ఇలాంటి గాఢమైన జాగృతి కలిగించే విషయాలు తీసుకొస్తాం. ఎందుకంటే మీ జాగృతి ఇప్పుడే ప్రారంభమైంది. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో, కొత్త శక్తితో, కొత్త కాంతితో, కొత్త సత్యంతో. ధన్యవాదాలు.